అయ్యో అట్లనా గంతగానం సతాయిస్తున్నారులే. ఎంత మంచి మనిషి, నలుగురికి తొవ్వ చూపెట్టాడు, తెలివితోని ఎట్లా బతకలనో తెలిసినోడు. కావాలంటే మన సలహాలు సూచనలు తీసుకోవాలి కానీ గంత మంచి మనిషిని గిట్ల తిప్పలు పెడితే ఎట్లా సార్లు? పద్మ అవార్డులు చిన్నగా అనిపిస్తే భారతరత్న బిరుదుతోని సన్మానం చేయాలి. నెలకు 1,00,000 2,00,000 3,00,000 పింఛన్ పంపిస్తే ఎట్లనో ఒక తీరు చదువుకొని ఆయననే బతుకుతాడు. ఇంతకీ గంత గొప్ప సార్ ఎవరనుకుంటారు మీరు? చూడండి. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అంటే దొంగనే దొంగ దొంగ నూరిండట. మన మల్లయ్య తాత కథ కూడా గట్లనే ఉన్నది పో. సిబిఐ ఆఫీసర్లు మస్తు సతాయిస్తుర్రట. నేను ఇల్వతోని బతికినోన్ని, నన్ను బజాట్ల గుంజి ఇజ్జత్ తీస్తుండ్రు. బీర్ల కంపెనీ కోసం తీసుకున్న బ్యాంకు లోన్ పైకాన్ని గాలి మోటార్ల కంపెనీలకు అండ్లకెళ్ళి మా ఇంట్లోకి మలుపుకుపోయినట్టు అబద్ధాలు చెప్తుండ్రు అని పిట్టెగుట్లే ఫుల్లు గరమైండు. సిబిఐ ఆఫీసర్ల మాటలు ఇంటంటే జోక్ అనిపిస్తున్నాయట తాతకు. పుట్టిన పుణ్యభూమిని యాద్ చేసుకుని బాధంతెలా వసుకుండు. దేశానికి నా సేవలు గుర్తించి నాకు ఎంపీ కొలువు ఇచ్చిండ్రు, గసొంటి నన్ను ఇయాల దొంగ అంటారా అని జోపిడిచి పెట్టిండు. అర్రే ఇంకోటి చెప్పుడు మర్చిపోయినావు సారు. బ్యాంకులకు కేసులకు భయపడి దొంగతనంగా బయట దేశం పారిపోలేదట. వెనకట ఎన్నడో లండన్లో ఆధార్ కార్డు తీసుకున్నాడట. అంటే అప్పుడే డిసైడ్ అయింది అన్నట్టు బ్యాంకు వాళ్ళకు సున్నం బొట్లు పెట్టిపోవాలి అని. గా ముచ్చట తెలియక మనోళ్ళు ఒట్టిగానే బోర్ల పడ్డారు. కానీ నీ అంత దమ్ము ధైర్యం లేక ఎట్లా ఎగ్గొట్టాలనో తెలియక మేమే సారు బ్యాంకుల ఆఫీసర్లకు సచ్చుకుంటా భయపడి లోన్లు మిత్తిలు కడుతున్నాం. నెల ఆలస్యమైతే ఇంటికి వచ్చి తాళమేసిపోతారు. కానీ నియ్యతుకున్నోళ్ళనే సతాయించే గిసుంటోళ్లకు నువ్వే కరెక్ట్ సారు.